ఒక అమ్మాయి తన పెళ్లి నాశనమైంది, తన ప్రేమ పోయింది, తన గౌరవం పోయింది, తన జీవితం ఒక మనిషి ప్రతిజ్ఞ వల్ల ధ్వంసం అయిపోయింది. ఆ మనిషి ఎవరో తెలుసా? భీష్ముడు. హాయ్, వెల్కమ్ టు నా జర్నీ. కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. అంబ, అంబిక, అంబాలి. హస్తినాపురానికి వారసుల కోసం భీష్ముడు స్వయంగా వెళ్లి ఆ ముగ్గురిని రథంలో ఎక్కించుకొని తీసుకొచ్చాడు. అది క్షత్రియ సాంప్రదాయం. కానీ అంబ మరొక రాజును ప్రేమించింది. అతని పేరే శాల్వుడు. ఆమె భీష్మునితో చెప్పింది. భీష్ముడు ఆమెను గౌరవంగా శాల్వుని దగ్గరకు పంపించాడు. కానీ శాల్వుడు తిరస్కరించాడు. నిన్ను భీష్ముడు గెలిచాడు, నువ్వు ఇప్పుడు నాదానివి కాదు అని శాల్వుడు అన్నాడు. అంబ తిరిగి భీష్ముని దగ్గరకు వచ్చింది. నన్ను నీవే వివాహం చేసుకో అని అడిగింది. కానీ భీష్ముడు తన ప్రతిజ్ఞ గుర్తు చేసుకున్నాడు. నేను బ్రహ్మచారిని, వివాహం చేసుకోను అని చెప్పాడు. అంబ జీవితం అంతా నాశనం అయిపోయింది. ఆమె తపస్సు చేసింది, దేవతలను ప్రార్థించింది. ఒకే లక్ష్యం, భీష్ముని మరణం. తర్వాత జన్మలో ఆమె శిఖండిగా పుట్టింది. మహాభారత యుద్ధంలో భీష్ముని పడగొట్టడానికి కారణమైంది. ఒక ప్రతిజ్ఞ ఒక జీవితాన్ని నాశనం చేసింది. ఆ నాశనం యుద్ధానికి కారణమైంది. భీష్ముడు అంబాను వివాహం చేసుకొని ఉంటే మహాభారత యుద్ధం జరిగేదా, లేదా భీష్ముని మరణమే ఉండేదా? ఒక మాట, ఒక నిర్ణయం, ఒక ప్రతిజ్ఞ ఒక జీవితాన్నే మార్చేయడమే కాదు, తారల్ని కూడా మార్చేయగలదు. ఇప్పుడు నీకో ప్రశ్న, నీ జీవితంలో తీసుకున్న ఒక్క నిర్ణయమైనా ఇంకొకరి జీవితాన్ని ప్రభావితం చేసిందా? ఆలోచించు, కమెంట్స్ లో చెప్పు. వస్తాను.